హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే చివరి ఓడిఐలో వచ్చేసరికి రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, హర్షదీప్ సింగ్ అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. వీళ్ళు రీఎంట్రీ ఇవ్వడంతోనే కొంతమంది ప్లేయర్లకైతే రెస్ట్ ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది చివరి ఓడిఐలో, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే రెండు ఓడిఐలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడంతో పాటు ఓడిఐ సిరీస్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. చివరి ఓడిఐలో వచ్చేసరికి మాత్రమే జరుగుతుంది కాబట్టి తుది జట్లు వచ్చేసరికి భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. చివరి ఓడిఐలో వచ్చేసరికి 4 మార్పులు ఎవరెవరు అంటే శుభ్మన్ గిల్ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బరిలో దిగనున్నారు. గత 2 ఓడిఐలో శుభ్మన్ గిల్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. 2 హాఫ్ సెంచరీలతోనే రాణించడం జరిగింది. చివరి టెస్ట్ లో అతను రెస్ట్ ఇచ్చి యశస్వి జైస్వాల్ అయితే తీసుకోబోతుంది. అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టి అతని ప్లేస్ లో వచ్చేసరికి రిషబ్ పంత్ను అయితే తీసుకోబోతున్నాయి. శ్రేయస్ అయ్యర్ కూడా గత 2 ఓడిఐలో కూడా మంచి ప్రదర్శన చేయడం జరిగింది. మొదటి ఓడిఐలో వచ్చేసరికి 59 పరుగులు చేయగా, రెండో ఓడిఐలో వచ్చేసరికి 44 పరుగులతోనే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఎలాగో సిరీస్ గెలిచింది కాబట్టి శ్రేయస్ అయ్యర్ పక్కన పెట్టి అతని ప్లేస్ లో రిషబ్ పంత్ను ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి 2 ఓడిఐలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. 3వ ఓడిఐలో కూడా అతనికి కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ను రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని అయితే తీసుకొని ఉన్నారు. అక్షర్ పటేల్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికే సిరీస్ గెలవడంతోనే ఇతనికి రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ని అయితే తీసుకోబోతుంది టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే. అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రమైతే యథావిధిగా అయితే కొనసాగనున్నాడు. అదేవిధంగా హర్షిత్ రాణాను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ను తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఓవరాల్గా టీమిండియా వచ్చేసరికి 3వ ఓడిఐ ముందు అయితే 4 మార్పులు అయితే చేయబోతున్నట్టే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్ అయితే జట్టులోకి రానున్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, హర్షిత్ రాణా మాత్రమైతే వీళ్ళకైతే రెస్ట్ ఇవ్వడం జరిగింది చివరి ఓడిఐకి మాత్రమైతే. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ అందుకోవడం టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం. అదేవిధంగా యశస్వి జైస్వాల్ మొదటి ఓడిఐలో అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినా కానీ మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత వన్డౌన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రమైతే సెకండ్ ఓడిఐలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. రోహిత్ శర్మ సెకండ్ ఓడిఐలో ఎలా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడో విరాట్ కోహ్లీ గారు మాత్రమైతే 3వ ఓడిఐలో కూడా కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్ మాత్రమైతే వస్తున్నాడు. రిషబ్ పంత్ చివరి ఓడిఐలో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ప్రజెంట్ రిషబ్ పంత్ మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే కేఎల్ రాహుల్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో పర్లేదు అనుకున్నా కానీ పొజిషన్లో అయితే పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది కేఎల్ రాహుల్ మాత్రమైతే. అట్లీస్ట్ చివరి ఓడిఐలో అయినా తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే రాబట్టాలైతే ఉంటుంది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు. కాకపోతే హార్దిక్ పాండ్యా బ్యాట్ లక్ ఏంటంటే బ్యాటింగ్ చేసే టైంకి టీమిండియా అయితే విన్నింగ్ దగ్గరికి వస్తుంది. బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువ అయితే లభించడం లేదు హార్దిక్ పాండ్యాకి మాత్రమైతే. బౌలింగ్లో మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఎంత మేరకు ఆకట్టుకుంటాడో అయితే చూడాలి. అదేవిధంగా మరొక స్పిన్నర్ చూసుకుంటే రవీంద్ర జడేజా అయితే యథావిధిగా అయితే కొనసాగున్నాడు. రవీంద్ర జడేజాకి అయితే బ్యాటింగ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగానే వస్తుంది. అదేవిధంగా బౌలింగ్లో మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటి ఓడిఐలో వచ్చేసరికి 3 వికెట్లతో రాణించడం జరిగింది. రెండో ఓడిఐలో కూడా 3 వికెట్లతో రాణించడం జరిగింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది టీమిండియాకు కొంచెం కలిసి వచ్చే అంశం. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ అయితే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో హర్షదీప్ సింగ్ మంచి ప్రదర్శన చేయడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో. మరి చివరి ఓడిఐలో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా మహమ్మద్ షమి మాత్రం అయితే అక్యురేట్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు తీయకుండా కానీ మంచి
రన్ రేట్తోనైతే బౌలింగ్ వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ ఓడిఐలో రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో. మరి చివరి ఓడిఐలో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమితో కూడిన ప్లేయింగ్ 11 అయితే బరిలో దిగబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే టీం అనేది అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్లేయింగ్ 11తో టీమిండియా ఇంగ్లాండ్పై గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేస్తుందా, లేదా ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ 2-1తోనైతే ఇండియా కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా ఓడిపోయినా కానీ పెద్ద ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇస్తున్న ప్లేయర్స్ మాత్రం అయితే ఆకట్టుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో ప్లేయింగ్ 11లో చోటు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చివరి ఓడిఐలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.